హెయిర్ పెరగట్లేదని చెప్పేసి ఒక ఆవిడ హెయిర్ కట్ చేస్తుందంట. కట్ చేసిన తర్వాత అస్సలు పెరగట్లేదంట. హెయిర్ పెరగకపోతే మాత్రం మీరు హెయిర్ కట్ చేయొద్దు. నైట్ టైం నేను చెప్పినట్టు చేయండి. మీరు వద్దన్నా హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అస్సలకి మీకు హెయిర్ ఫాల్ కూడా ఉండదన్నమాట. ఫస్ట్ టైం యూస్కే 0% హెయిర్ ఫాల్ అయితే మీరు చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. మాకు హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది, హెయిర్ అనేది పెరగట్లేదు. హెయిర్ పెరగట్లేదని చెప్పేసి హెయిర్ కట్ చేసాము, అప్పుడు కూడా హెయిర్ అనేది పెరగట్లేదు. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా? మాకు బాల్ హెడ్ సమస్య అనేది ఎక్కువైపోతుంది. సో హెయిర్ అనేది చాలా పల్చగా అయిపోతుంది. ముందే మా హెయిర్ అనేది ఒత్తుగా ఉండేది, ఇప్పుడు లేదు. ఇలా రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే నాకు రోజు కామెంట్ సెక్షన్లో వస్తూనే ఉంటాయండి. కొంతమందికి కొన్ని వర్క్ అవుతాయి, కొంతమందికి కొన్ని వర్క్ అవ్వకపోవచ్చు. బట్ ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ అనేది ప్రతి ఒక్కళ్ళకి వర్క్ అవుతుంది. బాయ్స్కైనా గర్ల్స్కైనా చిన్నపిల్లలకు కూడా మీరు హ్యాపీగా ట్రై చేసేయండి. హెయిర్ గ్రోత్ తక్కువ ఉంది అనుకుంటే ఇమీడియట్గా హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి జస్ట్ మీరు ఒక్కసారి ట్రై చేసినప్పటికే డిఫరెన్స్ అనేది కనపడుతుంది. ఇది బయట నుండి కొనేది కాదు. అలా అని చెప్పేసి మనం కాస్ట్లీ పెట్టి మళ్ళీ ఇంట్లోనే తయారు చేసుకోవాలా అనుకునేది కూడా కాదు. జస్ట్ నార్మల్గా నేను చెప్తాను, ప్రతిదీ కూడా ఇంట్లో ఉండేది. అంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్ కాదు, జస్ట్ 2-3తో ట్రై చేయండి. నైట్ టైం ట్రై చేయండి, మార్నింగ్కే మీకు సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నిద్రపోతున్నాం అనేటప్పుడైతే ఇప్పుడే ట్రై చేసేయండి, అంత బాగుంటుందన్నమాట. నిజంగా అక్క కష్టపడకుండా హెయిర్ గ్రోత్ అయిందని చెప్పేసి మీరే కామెంట్ సెక్షన్లో పెడతారు. మీరు గమనిస్తే నా బేబీ హెయిర్ చూడండి, నాకైతే ఎంత బేబీ హెయిర్ గ్రోత్ అయిందంటే నేను మీకు రిజల్ట్ చూపిద్దామని చెప్పేసి ఈ హెయిర్ స్టైల్ వేసుకున్నాను. ముందైతే నాకు చాలా హెయిర్ లాస్ ప్రాబ్లం ఉందండి. సో నాకు బేబీ హెయిర్ అయితే ఈ చిన్న రెమెడీ వల్లే ఎక్కువగా గ్రోత్ అయిందనమాట. మీరు కూడా ట్రై చేస్తే డెఫినెట్గా రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందు ఒక లైక్ ఇచ్చేయండి, నాకు మోటివేషన్. ఓకే, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఆనియన్ అనమాట. మీడియం సైజు ఉన్న ఆనియన్ ఒకటి తీసుకొని ఆనియన్ మీద పొట్టు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే మనం కట్ చేసుకోవాలి. ఆనియన్ వల్ల చాలా ఫాస్ట్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుందండి. ఇప్పటి వరకు ఆనియన్ రెమెడీస్ ట్రై చేయలేదంటే తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి. ఆనియన్ వల్ల మనకి హెయిర్ అయితే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవడంతో పాటుగా మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందన్నమాట. సో ఆనియన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత అల్లం అనమాట, ఇది 2 ఇంచులు ఉన్న అల్లం అండి. సో అల్లం మీద పొట్టేం తీయాల్సిన అవసరం లేదు. అల్లాన్ని నీట్గా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆనియన్ కట్ చేసాం, తర్వాత అల్లం కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి. మెత్తటి పేస్ట్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే అద్భుతంగా పనిచేస్తుందండి. నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను, అల్లం వల్ల కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. చాలామందికి డాండ్రఫ్ ప్రాబ్లం అని చెప్తున్నారు కదా, డాండ్రఫ్ కూడా మీరు చెక్ పెట్టేయచ్చు. మీ స్కాల్ఫ్ అనేది హెల్దీగా ఉంటుంది. తర్వాత ఇచ్చినెస్ ఉంటుందిగా చాలామందికి, ఆ ఇచ్చినెస్ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. చాలా రకాల రెమెడీస్ అనేవి ట్రై చేసి మేము అలసిపోయాం అనుకునే వాళ్ళు చివరి ప్రయత్నంగా ఇది మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెడదాం. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను లవంగాలు. లవంగాలను మనం చాలా రకాలైన వంటకాల్లో యూజ్ చేస్తాం, కానీ వీటిని హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ చేయొచ్చు. నేను కొన్ని వీడియోస్లో చెప్తూనే ఉన్నానండి, ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి మనకి లవంగాలు కూడా సూపర్గా వర్క్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ లవంగాలను తీసుకొని వీటిని మెత్తటి పౌడర్లా దంచుకుంటున్నాను. లవంగాల్ని పొడి చేసుకోవడానికి ఇక్కడ నేను కిచెన్ రోల్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మిక్సీ జార్ యూజ్ చేసి పౌడర్ చేసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ మెత్తటి పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఈ పౌడర్ని జ్యూస్లో అయితే యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ జ్యూస్లో లవంగాల పౌడర్ని. సో ఇక్కడ చూసారు కదా, మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. లవంగాల పౌడర్ యాడ్ చేసిన వెంటనే కలర్ చేంజ్ అవుతుంది. ఇందులో ఇప్పుడు మనం వాడే కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ప్రజెంట్ ఏ కోకోనట్ ఆయిల్ వాడుతున్నారో దాన్ని యాడ్ చేసుకోండి, మీ హెయిర్కి సరిపడినంత. ఇక్కడ నేనైతే 3 స్పూన్ల కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మీ హెయిర్ లెంత్కు తగినంత తీసుకోవచ్చు మీరు.
3 స్పూన్ల కోకోనట్ ఆయిల్కి 3 స్పూన్ల క్యాస్టర్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు, లేదనుకుంటే 1 స్పూన్ కూడా తీసుకోవచ్చు. సో మీ ఇష్టం అండి ఆయిల్ అనేది ఎంత యాడ్ చేసుకోవాలనేది. ఒకవేళ క్యాస్టర్ ఆయిల్ మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయిలో కానీ గిన్నెలో కానీ వాటర్ పెట్టుకోవాలి. సో ఆ వాటర్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్ని ఇందులో పెట్టుకోవాలి. దీన్ని డబల్ బాయిలర్ మెథడ్ అంటారు. ఓకే, మనం రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ని మనం డబల్ బాయిలర్ ప్రాసెస్లో హీట్ చేసుకోవాలి. గోరువెచ్చగా అయితే సరిపోతుంది. నార్మల్గా అప్లై చేయకూడదా అని కొంతమందికి డౌట్ అయితే వస్తుందండి. నార్మల్గా అప్లై చేసినా మనకి రిజల్ట్ వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇలా గోరువెచ్చగా చేసుకొని మనం అప్లై చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది, ఇంకా తిరిగి ఉండదనమాట. ఆయిల్ అయితే మనకి గోరువెచ్చగా అయిపోయిందనమాట. మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఒకసారి ఫింగర్ అనేది ముంచి చెక్ చేసుకోండి హీట్ అయితే. సో మరీ వేడిగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, నేను ఫింగర్తోనే కలిపి చూపించాను, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను కాటన్ సహాయంతో అప్లై చేస్తున్నాను. మనం నార్మల్గా ఫింగర్స్తో కూడా అప్లై చేసేయచ్చండి. నేను ఎంత బిజీగా ఉన్నా సరే వారంలో 2 సార్లు అనేది ఆయిల్ అప్లై చేస్తాను. సో దానివల్లే నా హెయిర్ అయితే చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ మధ్యకాలన నాకు బేబీ హెయిర్ కూడా గ్రోత్ అయిందండి. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఆనియన్ జ్యూస్ని, అల్లం జ్యూస్ని నేను ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. నార్మల్ నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేసిన ఆ జ్యూసెస్ని మిక్స్ చేసి నేను ఖచ్చితంగా హెయిర్కి అయితే అప్లై చేస్తాను. నేను ఏ రెమెడీ ఆయిల్ వాడినా వారానికి ఈ పద్ధతి అయితే ఖచ్చితంగా ఒకసారైనా ఫాలో అవుతానన్నమాట. దానివల్లే నాకైతే చాలా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయింది. నా హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అయిందనమాట. ఇక్కడ నేను స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి బాగా అప్లై చేశాను. స్ప్లిట్ ఎండ్స్ కూడా అప్లై చేసుకోండి. జన్మలో స్ప్లిట్ ఎండ్స్ కూడా రావు, ఉన్నా మీకు స్ప్లిట్ ఎండ్స్ అనేవి తగ్గిపోతాయి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని జస్ట్ ఇంకా మీరు అలా వదిలేసేయండి. నాదైతే కొంచెం లాంగ్ హెయిర్ కనుక నేను ఇలా బ్రైడ్ అనేది వేసేసుకుంటాను. ఓవర్ నైట్ వదిలేస్తాను, మార్నింగ్ అనేది హెయిర్ వాష్ చేస్తాను. ఒకవేళ ఓవర్ నైట్ ఉంచుకోలేము అనుకున్న వాళ్ళు తల స్నానానికి 1 అవర్ ముందు అప్లై చేసుకోండి. వారానికి 2 సార్లు ఇలా చేసినా మీరు వద్దన్న హెయిర్ పెరుగుతూనే ఉంటుంది. ఇక మీరు ఏ రెమెడీ వాడాల్సిన అవసరం లేదు. వారానికి 2 సార్లు ఇది ట్రై చేయండి చాలు. ఈ రెమెడీలో మీకు తెలియని ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు, అలాగే మ్యాజిక్ కూడా లేదు. మన హెయిర్ మీద ఈ రెమెడీ చేసే మ్యాజిక్ తప్ప మనం ఏం మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బయట నుండి కొనేవైతే ఏమీ లేవు కదా, ఎవరైనా హ్యాపీగా ట్రై చేయొచ్చు. జస్ట్ కోకోనట్ ఆయిల్తోనే హెయిర్ అనేది ఒత్తుగా పెంచుకోవచ్చండి. సో మళ్ళీ స్పెషల్ ఆయిల్స్ అయితే నేనేం చెప్పాలనుకోలేదు. జస్ట్ కోకోనట్ ఆయిల్లో నేను చెప్పినవి యాడ్ చేసి అప్లై చేసుకోండి. సో దీని ద్వారా మీ హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. మీరు మసాజ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. నైట్ మొత్తం ఉంచడం వల్ల ఏంటంటే నైట్ అంతా కూడా ఆయిల్ అనేది హెయిర్కి బాగా పట్టి రూట్ నుండి హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. హెయిర్ కూడా అస్సలు ఊడదనమాట. హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం పట్టి లాగిన హెయిర్ అనేది రాదు, అంత ఒత్తుగా పెరుగుతుంది, అంత దృఢంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ అయితే 2-3 సార్లకే అస్సలు ఉండదు. ఫస్ట్ టైంకి మీరు 0% హెయిర్ ఫాల్ చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.